ఈరోజు ఒక చక్కటి కథ చూడండి. పూర్వకాలంలో ఏం జరిగిందంటే ఈ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ చేపలు పట్టే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఒక 2-3 వర్ల దూరం అంటే 2-3 మైళ్ళ దూరం వెళ్ళి అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంటే ఆ సరస్సులో చేపలు పట్టేవాళ్ళు. మరి చేపలు పట్టడానికి ఒక 5-6 మంది కలిసి ఆ చిన్న చిన్న గంపలు అంటే ఆ చేపలని గంపలు వేసుకోవడానికి గంపలు తీసుకొని ఒక 2-3 మైళ్ళ దూరము పోయిండ్రు. పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సరస్సులో చేపలు పట్టిండ్రు. చేపలు పట్టి తిరిగి వచ్చేటటువంటి క్రమంలో భారీ వర్షం కురిసింది. అంటే ఒక కుండపోత వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడం వల్ల ఏమైంది అంటే అక్కడ ఆ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని వాగులు వంకలు పారినాయి. పారడం వల్ల వాళ్ళు 3-4 మైళ్ళ దూరం పోవాలి కదా, వాగులు వచ్చినాయి దాటనికే, వర్షం కురుస్తూ ఉంది, మనం ఇంటికి ఎట్లా పోదామప్పా అని ఆలోచన చేసిండ్రు. అయితే ఆ మెల్లమెల్లగా చీకటి పడ్డది. చీకటి పడ్డ తర్వాత వాళ్ళు ఈ రాత్రికి ఇక్కడనే ఏడనన్నా ఉంటే బాగుండే, బస చేస్తే బాగుండేటట్టు అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆ ప్రాంతంలో అటు ఇటు చూసిండ్రు. చూస్తే ఎక్కడ కూడా వాళ్ళకు ఉండనికి తావు దొరకలేదు. చూడంగా ఒక జాగాలో ఏమైందంటే అక్కడ గులాబీ తోట, చామంతి తోట, మల్లెపూల తోట, రకరకాల తోటలు అక్కడ కనిపించినాయి వాళ్ళకు. ఆ చేపల గంపలు ఎత్తుకొని రాంగా, అరే ఇక్కడ పూల తోటలు ఉన్నాయి, ఈ పూల తోటల పక్కన ఏదన్నా ఒక చిన్న మనము షెడ్ల అక్కడ షెడ్లు వేస్తాం కదా, అటువంటివి చిన్న ఏమైనా షెడ్డు లాక్కుందేమో అక్కడికి వెళ్ళి ఈ రోజు అక్కడ నివాసం ఉండి పొద్దున్న లేచి పోదామంటే వర్షం కురుస్తూ ఉన్నది, తర్వాత వాగులు వారుతూ ఉన్నాయి, ఇల్లుకు చేరుకోలేమని చెప్పేసి ఆ పూల తోట దగ్గరికి వీళ్ళు వెళ్తారు. ఎవరు? ఈ చేపల గంపలు పెట్టుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది అంటే ఆ చేను దగ్గర ఒక రూమ్ ఉంది, ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గరకు పోయి అంటారు, ఏమని అయ్యా బాగా వర్షం కురుస్తూ ఉంది, మేము మా గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాము, మాకు రేదరపూర్తికి మాకు కొంత ఉండడానికి స్థలం ఇవ్వండి, ఉంటామని చెప్పేసి వీళ్ళు ఈ చేపల గంపలు ఎత్తుకొని పోయేటోళ్ళు ఆ తోట దగ్గర ఉన్నటువంటి వాళ్ళని అడుగుతారు. ఒక వ్యక్తిని అడుగుతారన్నమాట. అడిగితే ఆయన ఏం చేస్తాడంటే, సరే నాయన ఉండండి, మీ చేపల పుట్టలన్నీ బయట వరండాలో పెట్టుకోండి, మీరేమో లోపల వండుకోండి అంటారనమాట. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, ఒక 4-5 మంది ఉన్నారు కదా, ఈ చేపల బుట్టలన్నీ తీసుకుపోయి బయట వరండాలో పెట్టిండ్రు. వీళ్ళు లోపల పోయి రూమ్లో వండుకున్నారు ఆయనతో పాటు. రూమ్లో వండుకుంటే రూమ్లో ఏమున్నాయంటే గులాబీ పూలు ఉన్నాయి, చామంతి పూలు ఉన్నాయి, రకరకాల పూలు ఉన్నాయి, గమగమలాడిపోతుంది వాసన. ఏంటి, మంచి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి ఆ పువ్వుల వాసన గమాయిస్తుంది అనమాట. ఆ పూల వాసనకు వీళ్ళకి వండుకుంటే ఇక 9 అయింది, 10 అయింది, 12 అయింది, వీళ్ళకి ఏమాత్రం నిద్ర పడతలేదు. ఎందుకు పడతలేదు అంటే ఆ పూల వాసన ఈ చేపలు ఎత్తుకుపోయిన వాళ్ళకు పడి వస్తలేదు. అయితే వాళ్ళకు ఇక 12 అయింది, 1 అయింది, నిద్ర వస్తలేదు. ఇక ఆయన ఇంట్లో అతన్ని పిలిచిండ్రు, అయ్యా మాకు ఈ పూల దగ్గర నిద్ర వస్తలేదు, నువ్వు చామంతి పూలు గులాబీ పూలు అన్నీ తెంపి ఇంట్లో పెట్టినావు, వీటి ద్వారా మాకు నిద్ర వస్తలేదు, మేము బయటనే వండుకుంటామని చెప్పేసి మెల్లగా పోయి ఆ చేపల బుట్టల కాడ పోయి వండుకున్నారన్నమాట. ఆ చేపల బుట్టల కాడ ఎప్పుడైతే వండుకున్నారో ఆ వాసన కంపు వాసన వస్తుంది కదా, ఆ వాసన చూస్తూ మంచిగా నిద్ర పట్టింది వాళ్ళకు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఆ చేపల కాడనేమో నిద్ర వచ్చింది అంటే చేపల వాసనకు వాళ్ళు అలవాటు పడి ఉన్నారు, ఈ పూల వాసనకు వాళ్ళు అలవాటు పడలేరు. ఆ చేపల బుట్టల దగ్గర వండితే గాఢమైన నిద్రలోకి వెళ్ళిండ్రు. అంటే ఈ సమాజం లోపల ఏమైంది అంటే ఈ మంది కూడా చెడుకు తాగడానికి తినడానికి చెడు దుర్వ్యసనాలకు అలవాటు పడి ఉన్నారు. అదే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. కానీ భక్తి మార్గంలో ఒక హనుమాన్ చాలీస చదువుదాము, విష్ణు సహస్రనామం చదువుదాము, గోవిందనామాలు చదువుదాము, లింగాష్టకం చదువుదాము, ఒక భక్తి మార్గంలో ఉందామన్నటువంటి ఆలోచన వాళ్ళకి వడి వస్తలేదు. ఎట్లా వడి వస్తుంది అంటే ఆ చేపల బుట్టల దగ్గర వండినోనికి ఆ చేపల కోసం అయితే నిద్ర వచ్చినట్టుగా వాళ్లకు ఈ మంచిది పడి వస్తలేదు. అయితే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే
ఆ చెడుకు అలవాటు పడ్డోడు చెడ్డ పనే చేస్తాడు, మంచికి అలవాటు పడ్డోడు మంచి పనే చేస్తాడని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై